హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మోక్ష ఫ్యాషన్స్. నేను ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్ అయితే చూపిస్తానండి. ఇదొచ్చేసరికి నాకు రిపీటెడ్ ఆర్డర్ అండి. నేను ఇంతకుముందు ఇది వేశాను. దాన్ని చూసి వేరే వాళ్ళు ఈ బ్లౌజ్ మీద వేయించుకుంటున్నారండి. ఆహ్, ఈ డిజైన్ వచ్చేసి నేను ట్రిపుల్ ఆర్ బుక్ నుంచి తీసుకున్నాను. నాది ట్రిపుల్ ఆర్ మిషను. నాకు బుక్‌లో అయితే దీని నంబర్ వచ్చేసి N129. ఆహ్, ఇంతకు ముందు వేసిన బ్లౌజ్ చూసి వేయించుకుంటున్నానని చెప్పాను కదండీ! ఇది యాక్చువల్లీ వాళ్ళకి చాలా తొందరగా కావాలని చెప్పారు. ఎంత తొందరగా అంటే నాకు ఇవాళ నైట్ 7కి ఇచ్చి రేపు మార్నింగ్ 11 ఆర్ 12 లోపు కావాలని చెప్పారనమాట. బికాస్ వాళ్ళకి సీమంతం ఉందంట. మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వాలి అని చాలా రిక్వెస్ట్ చేశారనమాట. సో, నేను ఓకే వేస్తాను. మీదే ముందు వేస్తాను అని తీసుకున్నాను. సో, మన కోసం వచ్చినప్పుడు తప్పదు కదండీ! సో, ఈ డిజైన్‌లో ఇంకా నేను కొన్ని మోడిఫికేషన్స్ కూడా చేశానండి. అది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఏం చేశాను అంటే యాక్చువల్లీ ఈ శారీకి బార్డర్ వచ్చేసరికి 7 ఇంచెస్ బార్డర్ వచ్చిందండి హ్యాండ్ సైడు. తనేమనింది అనంటే హ్యాండ్ సైడ్ ఉన్న బార్డర్ నాకు అలాగే ఉంచాలి. బార్డర్ ఏం డిస్టర్బ్ అవ్వద్దు. బోర్డర్ పైన మాత్రమే నాకు కావాలి అని చెప్పారండి. యాక్చువల్లీ ఈ డిజైన్‌లో హ్యాండ్స్ మీద స్ట్రెయిట్ లైన్స్ కూడా ఉంటాయన్నమాట విత్ బార్డరు. ఆవిడ స్ట్రెయిట్ లైన్స్ ఏమీ వద్దు. నాకు ఓన్లీ సింగిల్ బార్డర్ ఒకటే కావాలి అని చెప్పారనమాట. సో, ఓకే. ఆ బార్డర్ ఒకటే తీసుకొని ఆ 7 ఇంచెస్ ఏదైతే ఉందో బార్డరు దాని మీద ఇది వేశానండి నేను. అలాగే కలర్ కాంబినేషన్ అయితే సూపర్ వచ్చిందండి. శారీ వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ శారీ విత్ సిల్వర్ జరీ అండ్ బేబీ పింక్ బార్డరు. యాక్చువల్లీ ఈ కలర్ కూడా బ్లౌజ్ పీస్ కూడా బేబీ పింక్ అండి. మేబీ వీడియోలో డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. సో, బేబీ పింక్ మీద మళ్ళీ బేబీ పింక్ ఫ్లవరే వేస్తే కనిపించదేమో అని కొంచెం డార్క్ పింక్ తీసుకున్నానండి నేను ఇక్కడ ఫ్లవర్ వేయడానికి. లీవ్స్‌కేమో బ్లూ కలర్ కస్టమరే సజెస్ట్ చేశారనమాట. నాకు ఈ కలర్ కావాలి. శారీలో ఉన్న కలరే లీవ్స్‌కి వచ్చేలాగా ఎక్కువ ఉంటే హైలైట్ అవుతుంది. బేబీ పింక్ కలర్ కదా అని చెప్పారు. సో, నేను ఓకే అనేసేసి ఇందులో నేను థ్రెడ్స్ యూజ్ చేసింది కూడా 3 కలర్సేనండి. నేవీ బ్లూ కలరు, పింక్ విత్ సిల్వర్ జరీ థ్రెడ్ యూజ్ చేశాను. డిజైన్ అయితే చాలా వచ్చిందండి. వేసిన తర్వాత కూడా చాలా లుక్ అనేది వచ్చింది. తను నాకు వేసేటప్పుడు వచ్చారనమాట ఒకసారి. వస్తే తనేం సజెస్ట్ చేశారు అనంటే నెక్ ఇదంతా వచ్చింది. బట్ బ్యాక్ నెక్ మళ్ళీ సింపుల్‌గా ఉంటుందేమో సీమంతం ఫంక్షన్ కదా అనేసేసి అక్కడక్కడ చిన్న బుటీస్ ఏవైనా ఉంటే వేయమన్నారు. దీంట్లో ఉన్నవి వేస్తే పెద్దవైపోతది అనేసేసి నేనేం చేశానంటే వేరే డిజైన్‌లో ఉన్న బుటీస్ తీసుకొని వేశాను. అది జస్ట్ చిన్న బుటీసు బ్లూ కలర్ తోటి ఇచ్చేసేసి సిల్వర్ అవుట్‌లైన్ ఇచ్చేసానండి. చాలా నీట్‌గా వచ్చింది. ఈ డిజైన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌లో బాగా ఉందండి. లుక్ ఎట్లా ఉంటుంది అంటే మగ్గం వర్క్ లుక్ ఉంటుంది. ఆ ఫ్లవర్ చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో అసల. ఆ పింక్ విత్ సిల్వర్ జరీ, ఆ బ్లూ కలరు సూపర్ కాంబినేషన్‌లో ఉంది. ఫ్రంట్ నెక్ కూడా చాలా వచ్చింది అసల. హ్యాండ్స్ అయితే ఆ బోర్డర్ మీద వేయడం వల్ల 7 ఇంచెస్ బోర్డర్ ఏదైతే ఉందో దాని మీద అడ్జస్ట్ చేసి వేయడం వల్ల చాలా నీట్‌గా వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఓన్లీ తను ఇదొక్కటే వేయమన్నారనమాట. ఈ డిజైన్‌లో యాక్చువల్లీ పైన స్ట్రెయిట్ లైన్స్ కూడా వస్తాయి హ్యాండ్‌కి. అది కూడా చాలా బాగుందనమాట ఫుల్ హ్యాండ్‌కి. తను నాకు ఈ బార్డర్ కావాలి 7 ఇంచెస్ బార్డరు అన్నారు. యాక్చువల్లీ మన హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఉంటుంది మ్యాక్స్. 10 ఆర్ 10 ½ ఉంటుంది. సో, 7 ఇంచెస్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇదొక 2 ఇంచెస్ 1 ½ to 2 ఇంచెస్ ఉంది ఈ డిజైన్ కూడా. సో, పైన కూడా నేనేం చేశాను అంటే చిన్న చిన్న బుటీస్ ఇచ్చానండి. ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.